పహల్గాన్ కాశ్మీర్ యొక్క ఆకాశ్ దిచ్యాన్. కాశ్మీర్ యొక్క పచ్చని లోయలనున్న పహల్గాను తరచుగా గొర్రెల కాపురుల లోయ అని పిలుస్తారు. ఇది ప్రశాంతత, యాత్రా స్థలం మరియు సహజ సౌందర్యం కలిగిన ప్రదేశం. కానీ ఏప్రిల్ 22, 2020 కాదున ఆ ప్రశాంతత చెదిరిపోయింది. సాయంత్రం 3:35 గంటలకు లిద్దర్ నది దగ్గర ఒక పర్యాటక కాన్వాయ్పై గుర్గొనలేని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత పేలుళ్లు వినిపించాయి. మొత్తం మయద్ 3 పిల్లలు సహా 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి బాధ్యతను బయటి శక్తుల మద్దతు ఉన్న ఒక చిన్న ఉగ్రవాద సంస్థ తీసుకుంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ ప్రాంతాన్ని పర్యాటక సీజన్లో అస్థిరపరిచేందుకు జాగ్రత్తగా ప్రణాళిక చేసిన ఆపరేషన్ అని తేలింది. మేము బెదిరింపులకు లొంగము, దోషులను న్యాయం ముందు నిలబెడతాము మరియు శాంతియుత కర్క్య భారతదేశంలో నమ్మకం ఉన్న ప్రతి భారతీయుడి కళ్ళను కాపాడుతాము. పహల్గాన్ దాడి తర్వాత గంటలు మరియు రోజులలో భారత ప్రభుత్వం వేగవంతమైన మరియు బహుళ ప్రతిస్పందనను ప్రారంభించింది. భారత సైన్యం, సిఆర్పిఎఫ్ మరియు జమ్మూ కాశ్మీర్ పోలీసుల ప్రత్యేక విభాగాలను దక్షిణ కాశ్మీర్ అంతటా మోహరించి సంపయ ముప్పులను అరికట్టారు. ఎన్ఐఏ అధికారికంగా దర్యాప్తు బాధ్యతలు స్వీకరించింది. సరిహద్దు దాటి సంబంధాలు మరియు ఆర్థిక నెట్వర్క్లను వెలికి తీయడంపై దృష్టి సారించింది. లోయ అంతటా ఒక పెద్ద కార్యక్రమం ప్రారంభించబడింది. 50 మందికి పైగా అనుమానితులను మొదటి వారంలోనే అదుపులోకి తీసుకున్నారు. మరింత సంఘటనలను నివారించడానికి ఏజెన్సీల మధ్య నిఘా భాగస్వామ్యం పెరిగింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అంతర్జాతీయంగా బలమైన నిరసనలు తెలిపింది. సరిహద్దు నుండి వెలువడే రాష్ట్ర ప్రాయోజిత ఉగ్రవాదం యొక్క నిరంతర సమస్యను హైలైట్ చేసింది. కాశ్మీర్లో పర్యాటక సర్క్యూట్లు, అమర్నాథ్ యాత్ర వంటి మతపరమైన యాత్రలు మరియు ప్రజా సమావేశాల కోసం భద్రతా ప్రోటోకాల్లను మరింత డ్రోన్లు, సీసీటీవీలు మరియు బహుళ స్థాయి భద్రతా తనిఖీలతో పటిష్టం చేశారు. డ్యూటమన్ పహల్గాన్ స్ఫూర్తి అచంచలంగా ఉంది. స్థానికులు, పర్యాటకులు మరియు అధికారులు కలిసి నిలిచారు. ఉగ్రవాదం వారి ఇంటిని నిర్వచించనువని నిశ్చయించుకున్నారు. లోయ నయం అవుతున్నప్పుడు సందేశం స్పష్టంగా ఉంది. హింస ద్వారా పహల్గాన్ యొక్క అందం కప్పివేయబడదు. జీవితం కొనసాగుతుంది, ఇంతకు ముందు కంటే బలంగా మరియు మరింత స్థితిస్థాపకంగా ఉంటుంది. ఇది నాటికి సినిమాటిక్ వెర్షన్. ఇది జరుగుతున్న సంఘటనలలోకి మిమ్మల్ని లోతుగా ముంచెత్తడానికి రూపొందించబడింది. కాశ్మీర్ యొక్క ఉత్కంఠభరితమైన లోయలోడిలో ఒక చీకటి మేటోన్ దిగి వచ్చింది. ఏప్రిల్ 22, 2020 ప్రాణాలను దోచుకున్న కుటుంబాలను చిన్న భిన్నం చేసిన మరియు ప్రజల స్ఫూర్తిని పరీక్షించిన దాడి. 12 ఆత్మలు కోల్పోయాయి, డజన్ల కొద్ది గాయపడ్డారు. లోయ ఏడ్చింది, కానీ అది విరిగిపోలేదు. భారతదేశం సంకల్పంతో లేచింది. సైనికులు మోహరించారు, సరిహద్దులు మూసివేయబడ్డాయి, వేట్ ప్రారంభంది. ప్రపంచ రాజధానులలో మాటలు చెప్పబడ్డాయి, నిజం ఉగ్రవాదానికి ఆశ్రయం దొరకదు. దుఃఖంలో కథ ఉంది, నష్టంలో బలముంది, బాధలో స్వేచ్ఛగా జీవించనే అచంచలమైన సంకల్పం ఉంది. పహల్గాన్ నిలుస్తుంది, భారతదేశం నిలుస్తుంది, మరియు వారు ఎల్లప్పుడూ ఉంటారు. జాబ్ఖాటంగ్ ప్రతినుంటనలో సంకల్పంలో పహల్గాన్ శాంతి, సౌందర్యం మరియు కళ భూమి. ఏప్రిల్ 20, 2020 అని ఆ ప్రశాంతత చెదిరిపోయింది. ఉగ్రవాదులు అమాయక పరులను లక్ష్యంగా చేసుకున్నారు. 12 మంది ప్రాణాలు కోల్పోయారు, 30 మంది గాయపడ్డారు, కుటుంబాలు విడిపోయాయి. కానీ భారతదేశం మనంగా ఉండలేదు. దళాలు మోహరించబడ్డాయి, దర్యాప్తులు ప్రారంభించబడ్డాయి, దత్తిన్ సక్రియం చేయబడింది. ప్రపంచానికి నిజం చెప్పబడింది, ఉగ్రవాదం గెలవదు. లోయ దుస్సేపించింది, కానీ అది కూడా గర్వంగా నిలబడింది. పై ముందు కొంత బలపడింది. పహల్గాన్ జీవిస్తుంది, ఇది కాపంగా అంతా విరిగిపోకుండా. ఇది కేవలం విషాదక మాత్రమే కాదు, అది భారతదేశంక